ఫారెస్ట్ ఆఫీసర్లు ముందే చెప్పేశారు, పాప అడవిలో ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు, ఏ జంతువు దాడికి గురి కాలేదు. ఒకవేళ నిజంగానే ఏదైనా దాడి జరుగుంటే పాప శరీరంలో ఏదైనా గాయం జరిగితే ఏదో ఒక పార్ట్ కావచ్చు, లేదంటే పట్టీలు కావచ్చు, లేదంటే డ్రెస్ కావచ్చు, ఏదో ఒకటి పాపకు సంబంధించిన ఆనవాళ్ళు ఆ అడవిలో మొత్తం కూడా వెతికారు కాబట్టి ఎక్కడో ఒక చోట లభ్యమయ్యాయి. కానీ అవేమి కూడా దొరకలే. ఇక పోలీసులు అన్నట్టు అంటే వర్షం పడింది కాబట్టి ఆ నీటి ప్రవాహానికి ఆ వరదలోకి ఆమె కొట్టుకుని వెళ్ళిపోయిందేమో అని చెప్పి, అయితే ఆ నీరు ఎక్కడికైతే వెళ్ళి ఎండ్ అవుతుందో ఆ చెరువు దగ్గర కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందం వెతికింది. 15 మంది ఆ చెరువులో దిగి 2 రోజుల పాటు వెతికారు, కానీ ఎక్కడ కూడా ఆ చుక్కి లభించలే. ఇక చెరువులు, నీటి గుంటలు, కాలువలు, చిన్న చిన్న పాడుపడ్డ గుంటలు అన్నీ కూడా వెతికారు, ఎక్కడ కూడా పాప ఆ చుక్కి లభ్యం కాలేదు. దీంతో సీసీటీవీ ఫుటేజెస్ని పరిశీలించడం మొదలుపెట్టారు, ముందు నుంచే పరిశీలిస్తున్నారు. అయితే రీసెంట్గా ఒక సీసీటీవీ ఫుటేజ్ ఒక క్లూనిచ్చింది. ఏదైతే ఆ కుక్క ఒక టెంపుల్ దగ్గర సంచరిస్తూ కనిపించిందో ఆ వీడియోని బయటికి రిలీజ్ చేశారు. అండ్ ఆ వీడియో ద్వారానే ఇప్పుడు పాపని పట్టుకోబోతున్నారు. అది సంచార జాతుల దగ్గర పట్టుకుంటారా, లేదంటే కిడ్నాపర్స్ ఈ జీడి పిక్కలని చెప్తున్నారు వారి దగ్గర పట్టుకుంటారా, లేదంటే ఫెన్సింగ్ దగ్గర ఎవరైతే చివరిసారిగా పాపను చూశాడో అతని పేరు తాతారావు పాపారావు అంటున్నారు, అతని దగ్గర పట్టుకుంటారా, లేదంటే ఇంటికి వచ్చి మీ పాప మిస్ అయింది ఎక్కడుందని తల్లితో చెప్పిన ఆ 3 పర్సన్స్ వారిని పట్టుకుంటారా, వారి దగ్గర పాపను పట్టుకుంటారా, ఈ విషయాలన్నీ కూడా తేల్చాల్సింది పోలీసులే. కానీ మొత్తానికైతే పాప సేఫ్గానే ఉంది అనే విషయం అయితే క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు గత కొన్ని రోజుల నుంచి పాప యొక్క పేరెంట్స్ గణేష్ అలాగే భవానీ వాళ్ళని ఒకసారి మీరు చూడండి, కొంచెం ధైర్యంగా ఉన్నారు. పోలీసులు వారికి ఏదో భరోసా ఇచ్చారు. రీసెంట్గా ఒక మీడియాతో మాట్లాడుతూ వారు నవ్వారు. ఒకసారి ఆ క్లిప్ని ప్లే చేయండి. రైట్, సో క్లిప్ని చూశారు కదా. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇది బాగా హల్చల్ అవుతుంది. అంటే ఈ వీడియో చూసిన చాలామంది వాళ్ళు ఏం వ్యక్తం చేస్తున్నారంటే, ఎస్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఒక ఆధారాన్ని పట్టుకున్నారు, పాప బాగానే ఉంది అంటే క్షేమంగానే ఉంది, బ్రతికే ఉంది అన్న విషయాన్ని పోలీసులు తెలుసుకున్నారు. దాని తర్వాత మరి ఆ బిడ్డ 6 నెలల బిడ్డ, చంటి బిడ్డ ఉంది ఎవరికి, జాహ్నవి తల్లి భవానీకి. సో మరి ఆ బిడ్డకి పాలు ఇవ్వాలి, మరి ఆ బిడ్డ కూడా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. సో ధైర్యం కోల్పోకుండా ఆమెకి ఎటువంటి అనారోగ్య పరిస్థితులు రాకుండా పోలీసులు వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ రకంగా చెప్పారేమో అని చెప్పి కొంత ఒక సందేహం అయితే కలిగింది తర్వాత. సో ఏదేమైనప్పటికీ కాకినాడ మిస్సింగ్ కేసు జాహ్నవి 2 ఏళ్ల చిన్నారి ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని నాకు అనిపిస్తూ ఉంది. పాప ఎవరో ఇప్పుడు కొంతమంది చెప్తున్నట్టు ఆ బోరు బావులు, ఆ చెరువులు, ఆ గుహలు, గుంటలు అవేమీ లేవు. ఒకవేళ అలాంటిదే జరుగుంటే పోలీసులు 2వ రోజో 3వ రోజే పట్టుకునేవారు. అటువంటివి ఏమీ జరగలేదు. పాప ఖచ్చితంగా ఎవరి చేతో అపహరించబడింది. ఇప్పుడు వారి దగ్గర నుంచి క్షేమంగా తీసుకురావడానికి పాప ఒంటిపైన చిన్న గీత కూడా పడకుండా క్షేమంగా తీసుకురావడానికి పోలీసులు ఆలస్యం చేస్తున్నారు. లేదంటే పోలీసులు మొదటి నుంచే దూకుడు ప్రవర్తనతో పోయేవారు. సో ఇప్పుడు క్రైమ్ టీమ్ ఎంట్రీ అయింది కాబట్టి ఇంకా మొబైల్ డేటాస్ ఆ ఏరియాలో ఉన్న ఆ టవర్కి కనెక్ట్ అయి ఉన్న అయితే మొబైల్స్ ఉంటాయో అవన్నిటిని చెక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి 300 మందిని విచారణ చేశారు. సో వారు కొంతమందిని ఆల్రెడీ నోటెడ్ ఉంచారు. వారి కదలికల్ని అబ్జర్వ్ చేస్తుంది క్రైమ్ టీమ్. సో ఏ క్షణమైనా పాప వారి కుటుంబ సభ్యులకి చేరే అవకాశం ఉంటుంది. ఎస్, అండ్ ఈరోజు తుని పోలీసులు రేపే పాపను తీసుకురాబోతున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఫ్యామిలీకి అప్పచెప్పబోతున్నారు. ఇటువంటి వార్తలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అండ్ జాహ్నవి ఈ కేసుకి సంబంధించి చాలా స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి, చాలా ఊహాగానాలు కూడా వస్తూ ఉన్నాయి. మరి కొంతమంది ఏమో పాపకి ఏదో అయిపోయిందని, మరి కొంతమంది ఏమో వచ్చేసారు, తీసుకొచ్చారు, పోలీస్ స్టేషన్లో దాచుంచారు, అప్పచెప్తారు తర్వాత అని చెప్పేసి చెప్తా ఉన్నారు.
సో ఫ్యామిలీ మెంబర్స్ అయితే కొంచెం ధైర్యంగానే ఉన్నారు. వారు కూడా త్వరగా రావాలని చెప్పే కోరుకుంటున్నారు. పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి డీప్గా వారు ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారు. పాప క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ఈ క్షుద్ర పూజలు, ఈ బోరు బావులు, ఈ చెరువులు, ఈ అడవి, వీటన్నిటిని కూడా కొట్టి పారేద్దాం. పాప సేఫ్గా ఉంది. కాకినాడ 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసుకి సంబంధించి పోలీసులు ఆ కేసును ఛేదించగలిగారా? పురోగతిని సాధించారా? కిడ్నాపర్స్ని పట్టుకున్నారా? పాప ఆచూకీ తెలుసుకున్నారా? మరి కాసేపట్లో పాప యొక్క కుటుంబానికి పాపని అప్పచెప్పబోతున్నారా? వైద్య పరీక్షల తర్వాత పాపని కుటుంబ సభ్యులకి అప్పచెప్పబోతున్నారంటూ కొన్ని వార్తలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. అయితే జాహ్నవి పాప మిస్ అయ్యి ఇప్పటికీ 18 రోజులు అవుతుంది. ఆ రోజు శనివారం ఉదయం 11:50 మిస్ అయిన ఆ పాప ఆ అడవి ఏదైతే ఉందో మొత్తం వెతికారు, ఆ తోట మొత్తం వెతికారు. ఎక్కడ పాపకు సంబంధించి జాడ దొరకలేదు. ఇప్పటికీ 18 రోజులు అవుతుంది. పాపకు సంబంధించిన ఆచూకీ ఏది కూడా తెలియట్లేదు. కానీ పోలీసులు అయితే మాత్రం కిడ్నాపర్ల దిశగా ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న మాట వాస్తవమే. నిజంగానే పాపని మరికొంచెం సేపట్లో అప్పచెప్తారనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. నేను కూడా ఖచ్చితంగా అప్పచెప్తారు, పురోగతిని సాధించారు, సీసీటీవీ ఫుటేజెస్ అవన్నీ కూడా పరిశీలించారు, ఖచ్చితంగా అప్పచెప్తారు అనుకున్నాం. అండ్ ఈలోపే మళ్ళీ క్రైమ్ టీమ్ ఎంట్రీ అయింది. ఈ క్రైమ్ టీమ్ ఎప్పుడు ఎంట్రీ అవుతుంది? ఈ కేసుకు సంబంధించి ఎవరిపైనైనా అనుమానాలు ఉంటే, ఇంకేదైనా కుట్ర జరిగితే, ఇలానే కిడ్నాప్ అలాంటివి ఏమైనా జరిగితే ఈ క్రైమ్ టీమ్ ఎంట్రీ అవుతుంది. సో దీంతో ఒకటి క్లారిటీగా అర్థమైంది. అదేంటంటే పాప సేఫ్గానే ఉంది, పాప క్షేమంగానే ఉంది, పాప బ్రతికే ఉంది. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఎప్పుడైతే పాప మిస్ అయిన తర్వాత 3వ రోజు కుక్క వచ్చిందో ఆ రోజు నుంచి స్టిల్ ఈ రోజు వరకు రెడ్ టీవీ ఒకటే చెప్తుంది, పాప ప్రాణాలతోనే ఉంది. అడవిలో జంతువు దాడి చేసే అవకాశం లేదు. ఎందుకంటే పోలీసులు ఈ రోజులు అడవి మొత్తం కూడా గాలింపు చర్యలు చేశారు. దగ్గరగా 16 రోజులు పూర్తిగా వారు గాలింపు చర్యలు చేశారు. అంటే 2 రోజులు వర్షం పడడం వల్ల వారు చేయలేకపోయారు. అండ్ ఆ టైంలో కూడా థర్మల్ డ్రోన్స్తో వారు వెతికే ప్రయత్నం చేశారు. ఇక కొండ చిలువ దాడి అని, అడవి పంది దాడి అని, ఏదో పులి దాడి అని, అసలు పులి సంచారమే లేదు అక్కడ. అది దట్టమైన అడవి కాదు, కేవలం ఒక చిట్ట అడవి. ఇక నక్కలని, ఇంకా ఏదో క్రూర మృగాలని, కోతులని, ఇలాంటి వార్తలన్నీ కూడా వచ్చాయి. కానీ అవన్నీ కూడా పోలీసులు కొట్టిపారేశారు. ఫారెస్ట్ ఆఫీసర్లు ముందే చెప్పేశారు, పాప అడవిలో ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు, ఏ జంతువు దాడికి గురి కాలేదు. ఒకవేళ నిజంగానే ఏదైనా దాడి జరుగుంటే పాప శరీరంలో ఏదైనా గాయం జరిగితే ఏదో ఒక పార్ట్ కావచ్చు, లేదంటే పట్టీలు కావచ్చు, లేదంటే డ్రెస్ కావచ్చు, ఏదో ఒకటి పాపకు సంబంధించిన ఆనవాళ్ళు ఆ అడవిలో మొత్తం కూడా వెతికారు కాబట్టి ఎక్కడో ఒక చోట లభ్యమయ్యాయి. కానీ అవేమి కూడా దొరకలే. ఇక పోలీసులు అన్నట్టు అంటే వర్షం పడింది కాబట్టి ఆ నీటి ప్రవాహానికి, ఆ వరదలోకి ఆమె కొట్టుకుని వెళ్ళిపోయిందేమో అని చెప్పి. అయితే ఆ నీరు ఎక్కడికైతే వెళ్ళి ఎండ్ అవుతుందో ఆ చెరువు దగ్గర కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందం వెతికింది. 15 మంది ఆ చెరువులో దిగి 2 రోజుల పాటు వెతికారు. కానీ ఎక్కడ కూడా ఆ చుక్కి లభించలే. ఇక చెరువులు, నీటి గుంటలు, కాలువలు, చిన్న చిన్న పాడుపడ్డ గుంటలు అన్నీ కూడా వెతికారు. ఎక్కడ కూడా పాప ఆ చుక్కి లభ్యం కాలేదు. దీంతో సీసీటీవీ ఫుటేజెస్ని పరిశీలించడం మొదలుపెట్టారు. ముందు నుంచే పరిశీలిస్తున్నారు. అయితే రీసెంట్గా ఒక సీసీటీవీ ఫుటేజ్ ఒక క్లూనిచ్చింది. ఏదైతే ఆ కుక్క ఒక టెంపుల్ దగ్గర సంచారిస్తూ కనిపించిందో ఆ వీడియోని బయటికి రిలీజ్ చేశారు. అండ్ ఆ వీడియో ద్వారానే ఇప్పుడు పాపని పట్టుకోబోతున్నారు. అది సంచార జాతుల దగ్గర పట్టుకుంటారా, లేదంటే కిడ్నాపర్స్ ఈ జీడి పిక్కలని చెప్తున్నారు వారి దగ్గర పట్టుకుంటారా, లేదంటే ఫెన్సింగ్ దగ్గర ఎవరైతే చివరిసారిగా పాపను చూశాడో అతని పేరు తాతారావు పాపారావు అంటున్నారు, అతని దగ్గర పట్టుకుంటారా, లేదంటే ఇంటికి వచ్చి మీ పాప మిస్ అయింది ఎక్కడుందని తల్లితో చెప్పిన ఆ 3 పర్సన్స్ వారిని పట్టుకుంటారా, వారి దగ్గర పాపను